వారు యెహోవాకు ఏం చెల్లించారమ్మా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. హల్లెలూయా. కాబట్టి విశ్వాస జీవితంలో కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటాయి. కానీ మనం ఎవరికి మొరపెట్టాలని ఉంది? ఇక్కడ దేవునికి మొరపెట్టాలి. వాళ్ళు ఏం చేశారు? వారి కలిగిన శ్రమ ఏదైనప్పటికీ వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదలో నుండి వారిని ఏం చేశాడంటమ్మా? విడిపించాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు ఏమైనాయి? అణిగిపోయినాయి. అది నెమ్మలించినప్పుడు వారు సంతోషించిరి. వారు కోరుకున్న రేవుకు దేవుడు వారిని నడిపించాడు. మనం కొన్నిసార్లు కొన్ని ఆశలు కలిగి ఉంటాం. మనం ఏదైతే కావాలి అనుకుంటామో, ఏదైతే జరగాలి అనుకుంటామో, ఏదైతే మన బిడ్డలు సాధించాలి అనుకుంటామో, వాటన్నిటిని దేవుడు మన పక్షాన నెరవేర్చగలిగినటువంటి వాడు. హల్లెలూయా. దాని తరంగములను ఆయన ఆపివేశాడంట, దానిని నెమ్మలపరిచాడంట.